ఈ వీడియోలో మనం చూడబోతున్న SYG అసుర ఆగమన గ్లిమ్స్ తెలుగులో ఉన్నది సంబరాల ఏటిగట్టు అండ్ సాయి ధరమ్ తేజ్ బాబు, దుర్గ తేజ్ కాదు, సాయి ధరమ్ తేజ్ ప్లస్ రోహిత్ అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఓకే, మిగతా అన్ని మీకు అయితే డిస్క్రిప్షన్ లో దొరికిపోతాయి. టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం ఈ వీడియో ప్లే చేద్దాం అండ్ చూద్దాం ఎలా ఉన్నదో ఈ వీడియో. దాని ముందు మనం ఇయర్ ఫోన్స్ తగిలించుకొని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్లే ద వీడియో. 1 2 3 గో. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. KP directed and written. Oh, super. అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం. హ్యాపీ బర్త్డే బాలి, హ్యాపీ బర్త్డే సూపర్ హీరో. ఓకే, సూపర్ గా ఉందిరా బాబు. వీడియో అయితే ఫుల్ గా చూసాను, నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. నిజంగా చెప్పాలంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. అండ్ ఈ వీడియో చూసాక ఈ మూవీ ఎంత హ్యూజ్ స్కేల్లో ఉండబోతుంది. నాకైతే ఈ KGF చాప్టర్ 1 చాప్టర్ 2 చూసారు, చాప్టర్ 1 చూసారు కదా, అలా అయితే నాకు ఇక్కడ చూడడానికి కనబడింది. అంటే ఆ స్కేలు, ఆ హ్యూజ్ అమౌంట్ లో ఆ మంది, అంత మంది, ఆ పాపులేషన్ ఏంట్రా బాబు అసలు. అండ్ దాని తర్వాత ఆ సీన్స్ ఏంటి అద్దరు కొట్టేసారు ఎక్దం. నిజంగా ఈ వీడియో చూసాక నేను అంటే KGF లో లుక్ ప్లస్ సాయి ధరమ్ తేజ్ లుక్ మీరు చూసారనుకో. KGF లో ఏంటంటే ఇలాగ కట్టుకొని ఇలా ఉంటారు అనమాట. ప్లస్ దీంట్లో ఏంటంటే కానీ సాయి ధరమ్ తేజ్ ఇలా కట్టుకుని ఏమీ లేరు. బట్ ఆ కొన్ని సీన్స్ అయితే నాకు KGF గుర్తొచ్చేసింది. కొన్ని సీన్స్, మొత్తం సీన్స్ అంతా కాదు. అండ్ కొన్ని సీన్స్ ఏమో వేరేలాగా ఉన్నాయి. కొన్ని సీన్స్ అసలు ఈ గ్లిమ్స్ చూస్తే మనకి ఏం అర్థం అవ్వలేదు. ఇదేదో పాత, అంటే మన మీద ఎవరో ఏటది రాజ్యం ఏలినట్టు అది ఇది ఏదో నేను అనుకుంటున్నాను, అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఏమనిపిస్తుందో ఈ స్టోరీ గురించి మీరు కామెంట్లో కామెంట్ బాక్స్ చెప్పండి. అండ్ ఈ గ్లిమ్స్ మీకు ఎలా కనిపించిందో ప్లీజ్ నాకైతే చెప్పండి. నాకైతే BGM ప్లస్ ఈ గ్లిమ్స్ లో ఎంట్రీ ఉంటుంది. అబ్బాబ్బా, సాయి ధరమ్ తేజ్ నిజంగా సూపర్ గా అనిపించింది నాకైతే నచ్చింది. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే హీరోస్ కొంతమందికి నచ్చుతారు, కొంతమంది హీరోస్ నచ్చరు. అంటే వేరే వాళ్ళకి వేరేగా వేరే మెంటాలిటీ ఉంటుంది అనమాట. మనం దాంట్లో ఏమీ చేయలేం. కానీ నిజంగా నాకైతే ఈ గ్లిమ్స్ అయితే బాగా నచ్చింది. హ్యూజ్ స్కేల్లో అయితే ఉంది. ఈ మూవీ రిలీజ్ అయితే మనకు తెలుస్తుంది. అంటే దీని తర్వాత మళ్ళీ ట్రైలర్ వస్తుంది కదా, ఆ ట్రైలర్ లో అయితే స్టోరీ కొంచెం రివీల్ అవ్వచ్చేమో. ఇది జస్ట్ గ్లిమ్స్ కాబట్టి ఇలాగా కొన్ని సీన్స్ జస్ట్ చూపించి అలా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్ బాయ్.